ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. భార్య అంటేనే లేని ప్రేమ భర్తకు. పెళ్లైన నాటి నుంచి ఎంతో సంతోషంగా సాగిన వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. భర్త ప్రేమను వదిలి ప్రియుడి ప్రేమకై పరితపించింది ఆ భార్య. మనసు పారేసుకుని చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇది తప్పు అని చెప్పిన భర్తపైనే ఎదురు తిరిగింది. చివరికి ప్రియుడితో కలిసి మూడు ముళ్లు వేసిన ధర్మపత్నిని కాటికి పంపించింది. సమాజాన్ని పట్టిపిడుస్తున్న సమస్యల్లో ఒకటి వివాహేతర సంబంధాలు. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న వారు రహస్య సంబంధాలు కోరుకుంటున్నారు. మాంగళ్య బంధానికి తూట్లు పొడుస్తున్నారు. కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే కాదు, ప్రేమ వివాహాల్లోనే ఇవి కామన్ అయిపోయాయి. దీంతో కుటుంబం, పిల్లలతో హ్యాపీగా సాగాల్సిన వైవాహిక జీవితం చిన్నాభిన్నమవుతోంది. ప్రియుడు లేదా ప్రియురాలి కోసం కట్టుకున్న భర్తను, భార్యను చంపేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఏపీలోని కాకినాడ జిల్లాలో భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ భార్య. ఇదిగో ఇక్కడ చేతులు కట్టుకుని మెడలో టవల్ వేసుకుని నిల్చున్న ఇల్లాలే భర్తను చంపేస్తుంది. ఆ పక్కన చేతులు కట్టుకున్నది ఆమె రహస్య ప్రియుడు. వాడితోనే కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసి అమలు చేసింది. ఇల్లాలే ఇంటికి దేవత అంటారు కదా, కానీ ఈమె మాత్రం ఆ ఇంటికి దయ్యంలా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే, కాకినాడ జిల్లా తొండంగి గ్రామం ఏవి నగరానికి చెందిన మధు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంతా సహజ మరణం అనుకున్నారు. కానీ చివరికి భార్య, ఆమె ప్రియుడు అసలు హంతకులుగా తేలింది. అర్ధరాత్రి వారు పారిపోతూ ఉండగా గ్రామస్తులు పట్టుకుని ఇలా నడి రోడ్డులో నిలబెట్టి నిలదీశారు. బత్తిన మధుబాబుకు ఇదే గ్రామానికి చెందిన అతని మేనమామ డేగల ప్రకాష్ కుమార్తె శిరీషతో 2014లో వివాహం జరిగింది. వీరికి 6 ఏళ్ల జాయ్ అనే పాపుంది. ఆటో డ్రైవర్గా మధుబాబు జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శిరీష కత్తిపూడి రిఫరల్ ఆసుపత్రిలో నర్సుగా కొంతకాలం కిందట ఉద్యోగంలో చేరింది. అయితే అక్కడ చెయ్యకూడని పని చేసింది. భర్తను మోసం చేస్తూ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పీతల ప్రశాంత్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజులు భర్తను మోసం చేస్తూ అతడితో వ్యవహారం నడిపింది. చివరికి మధుబాబుకు విషయం తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్తను విడిచి శిరీష హైదరాబాద్లో చెల్లెలింటికి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. 20 రోజుల కిందట శిరీష హైదరాబాద్లో కుమార్తెను ఉంచి మళ్లీ ఇంటికొచ్చింది. ఈ నెల 17న మధుబాబుకు బీపీ తక్కువగా ఉందని కత్తుపూడిలో రిఫరల్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా శిరీష 18న కాకినాడలో ఉంటున్న మరిది కిషోర్కు తెలిపింది. దీంతో ఏవీ నగర్లో తన స్నేహితుణ్ణి ఆసుపత్రికి వెళ్లమని చెప్పి అనంతరం కిషోర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. అనంతరం మధుబాబుకు పలు పరీక్షలు చేయాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ఏవీ నగరంలో ఇంటికి వచ్చారు. ఆ రోజంతా ఆరోగ్యంగానే ఉన్నాడు మధుబాబు. శనివారం ఉదయం కన్నుమూశాడు. అనారోగ్యంతో మృతి చెందాడని భావించారు అంతా. కుటుంబ సభ్యులంతా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మధుబాబు ఒంటిపై గాయాలున్నట్టు అతడి తమ్ముడు కిషోర్ గమనించాడు. మరోవైపు శిరీష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే భర్త చనిపోయిన 5 రోజుల తర్వాత శిరీష ఇంటికి ప్రియుడు పీతలు ప్రశాంత్ వచ్చాడు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా వారిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వెంటనే వారిని పట్టుకుని నిలదీశారు. జరిగిన విషయంపై ఆరా తీశారు. చివరికి తామే మధుబాబును చంపినట్టుగా ఒప్పుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వివాహ బంధం ఎంతో పవిత్రమైంది. పక్క చూపులతో దానిని అపవిత్రం చేస్తున్నారు. 3 ముళ్లు వేశాక కష్టమైన, నష్టమైన భార్యాభర్తలు కలిసే ఉండాలి. వివాహేతర సంబంధాల కారణంగా మీ పరువు, కుటుంబ సభ్యుల పరువు పోవడంతో పాటు పిల్లల జీవితంపై దాని ఎఫెక్ట్ పడుతుంది. ఆలోచించుకోండి.